హాయ్ కన్నయ్య, ఈరోజు ఇంకో కథ చెప్పుకుందామా? ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉండేవాడు. రామయ్య రోజు పక్క ఊరికి వెళ్ళి పాలు అమ్ముకొని వచ్చేవాడు. ఒకరోజు రామయ్యకి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల రామయ్య వాళ్ళ కొడుకు సోమయ్యని పంపిస్తాడు పాలు అమ్ముకొని రమ్మని. సరే అని సోమయ్య పాలు తీసుకొని పక్క ఊరికి వెళ్తుంటాడు. మధ్యలో నీళ్లు తాగుదామని ఒక బావి దగ్గర ఆగుతాడు. ఆ నీళ్ళని చూడగానే సోమయ్యకి ఒక ఆలోచన వస్తుంది. ఈ పాలల్లో కొన్ని నీళ్లు కలిపితే పాలు ఎక్కువ అవుతాయి కదా, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి అనుకొని ఆ పాలల్లో కొన్ని నీళ్లు కలుపుతాడు. తర్వాత పక్క ఊరికి వెళ్ళి ఆ పాలన్నీ అమ్మేస్తాడు. రోజటి కంటే ఆ రోజు ఎక్కువ డబ్బులు వస్తాయి. సోమయ్య చాలా సంతోషిస్తాడు. రోజు అలానే చేయాలనుకుంటాడు సోమయ్య. పాలన్నీ అమ్మేసి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తుంటాడు సోమయ్య. అలసిపోయి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని తన డబ్బుల బ్యాగ్ని తీసి పక్కన పెడతాడు. అలా పెట్టగానే ఒక కోతి వచ్చి ఆ డబ్బుల బ్యాగ్ని తీసుకొని చెట్టు పైనకి ఎక్కేస్తుంది. సోమయ్యకు ఏం చేయాలి అర్థం కాదు. ఏం చేసినా ఆ కోతి బ్యాగ్ని కింద పడేయట్లేదు. కోతి అందులో ఉన్న డబ్బులని ఒక్కొక్కటిగా తీసి పక్కన ఉన్న బావిలో పడేస్తూ ఉంటుంది. అలా కొన్ని డబ్బులు పడేసి మిగిలిన డబ్బుల బ్యాగ్ని సోమయ్య దగ్గర పడేసి వెళ్ళిపోతుంది ఆ కోతి. సోమయ్య చాలా బాధపడిపోతాడు. సరే అని ఆ మిగిలిన డబ్బులను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సోమయ్య ఇంటికి వెళ్ళాక జరిగిందంతా వాళ్ళ నాన్నకి చెప్తాడు. వాళ్ళ నాన్న డబ్బులు లెక్క పెట్టుకొని, నువ్వు ఎన్ని నీళ్లు కలిపావో ఆ డబ్బులని కోతి బావిలో పడేసింది. పాల డబ్బులు మాత్రం మనకు మిగిలాయి, చాలు. కోతి మంచి పనే చేసింది, ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్తాడు వాళ్ళ నాన్న. ఆ రోజు నుండి సోమయ్య పాలల్లో నీళ్లు కలపకుండా నిజాయితీగా ఉన్నాడు.